ప్రపంచ దేశాల పర్యటనతో దౌత్య, వాణిజ్య సంబంధాల్లో కొత్త అధ్యాయం సృష్టిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి మరో 5 దేశాల్లో పర్యటించనున్నారు. ఆఫ్ఘనిస్తాన్, ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికోలో పర్యటిస్తారు. ఇంధన, భద్రతా విషయంలో సహకారాలపై చర్చిస్తారు. అణు ఇంధన సరఫరాదారుల కూటమిలో చేరేందుకు ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడనుంది. దీనికోసం స్విట్జర్లాండ్, మెక్సికోతో సంప్రదింపులు జరుపుతారు. అమెరికా అధ్యక్షుడు ఒబామాతో జూన్ 7ను జరిగే సమావేశంలో ఈ సభ్యత్వంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం మే 12న భారత ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంది. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు జాన్ ష్నైడర్తో సమావేశమైనప్పుడు నల్లధనం విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ పర్యటన ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రారంభమవుతుంది. 1400 కోట్లతో హెరాత్ ప్రావిన్స్లో నిర్మించిన భారత్ ఆఫ్ఘన్ మైత్రి ఆనకట్ట ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో కలిసి మోదీ ప్రారంభిస్తారు. ఒకప్పుడు దీన్ని సల్మాన్ డ్యాంగా పిలిచేవారు. తర్వాత ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారు. ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపైన మంతనాలు చేస్తారు. ఆఫ్ఘనిస్తాన్ పర్యటనపై ఎంతో ఉత్సుకతతో ఉన్నానని, ఆఫ్ఘనిస్తాన్ భారత్ స్నేహవారధి ప్రారంభోత్సవంలో ఘనితో పాల్గొంటానని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆ వారధి ఇరు దేశాల మైత్రికి ప్రతిరూపంగా అభివర్ణించారు. ఈ వారధి హెరాత్ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందని, వెలుగులు నింపుతాయని, బంగారు పంటలు పండుతాయని ఆకాంక్షించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖతారు చేరుకుంటారు. అక్కడి నుంచి 2 రోజుల పర్యటన నిమిత్తం స్విట్జర్లాండ్ వెళ్తారు. ప్రాచీన కాలంలో నుంచి ఖతార్, భారత్ మధ్య వేళ్లునుకుపోయిన మైత్రి బంధంలో ఈ పర్యటన మరో మెట్టు పైకి తీసుకొస్తుందని మోదీ ఆకాంక్షించారు. పురాతన కాలం నుంచి ఈ 2 దేశాల ప్రజల మధ్య వ్యాపార, వాణిజ్య సత్సంబంధాలున్నాయని గుర్తుచేశారు. వర్కర్స్ క్యాంపులో ఉంటున్న భారతీయ కార్మికులతో మోదీ మాట్లాడనున్నారు. సుమారు 6 లక్షల మంది భారతీయులు అక్కడ పనిచేస్తున్నారు. తర్వాత వ్యాపారవేత్తలతోనూ మోదీ సమావేశమవుతారు. 2 దేశాల మధ్య ఉన్న వాణిజ్య సంబంధాల బలోపేతం చేసే దిశగా భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అభ్యర్థిస్తారు. వాణిజ్య, భద్రతా విషయంలో ఆ దేశ ప్రధాని అబ్దుల్లాహ్ బిన్ నజీర్ బిన్ ఖలీఫా అల్ థనీ, ఎమిర్ షైక్ తమీన్ బిన్ హమాద్ అల్ థనీతో చర్చిస్తారు. స్విట్జర్లాండ్ పర్యటనపై స్పందించిన మోదీ ఐరోపా దేశాల్లో స్విట్జర్లాండ్ భారత్కు కీలక భాగస్వామిగా అభివర్ణించారు. 2 దేశాల ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారంపై ఆ దేశ అధ్యక్షుడు జాన్ ష్నైడర్ అమ్మాన్తో చర్చిస్తానన్నారు. వ్యాపార, వాణిజ్యవేత్తలతో సమావేశమై ఆర్థిక, పెట్టుబడుల ఒప్పందాలపై చర్చించనున్నారు. సిఈఆర్ఎన్లో పనిచేస్తున్న భారతీయ శాస్త్రవేత్తల్ని మోదీ కలవనున్నారు. మానవాళికి మేలు చేయడానికి శాస్త్ర సాంకేతికత విస్తృతికి శాస్త్రవేత్తలు చేస్తున్న కృషికి యావత్ భారత్ సలాం చేస్తుందని మోదీ పేర్కొన్నారు. స్విస్ ప్రభుత్వంతో నల్లధనం అంశంపైన చర్చలు జరపనున్నారు. నిత్యం వారితో సంప్రదింపులు జరుపుతున్న భారత ప్రభుత్వం మరిన్ని స్పష్టమైన విధానాలతో నల్లధనం వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు సహకరించుకోవాల్సిందిగా 2 దేశాల అధికారులు స్పష్టమైన నిర్ణయానికి రానున్నారు. అణు ఇంధనం సరఫరాదారుల బృందంలో సభ్యత్వం అంశంపైన ఈ పర్యటనలో స్పష్టత రానుంది. ఈ ఎన్ఎస్జీలో స్విట్జర్లాండ్ కీలక భూమిక పోషిస్తుందని, భారత సభ్యత్వంపై ఆ దేశం సానుకూలంగా స్పందిస్తుందని భారత్ ఆశాభావంతో ఉంది. యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించేందుకు జూన్ 6న వాషింగ్టన్ చేరుకుంటారు. ఆర్లింగ్టన్ నేషనల్ సెమిటరీ వద్ద నివాళులర్పించి పర్యటన ప్రారంభిస్తారు. దేశ ప్రగతి కోసం ప్రాణాలర్పించిన కల్పనా చావ్లా లాంటి మహోన్నతులకు నివాళులర్పిస్తారని మోదీ పేర్కొన్నారు. తర్వాత యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన 40వ ఏజీఎం భేటీలో పాల్గొంటారు. ఈ సమావేశం కోసం గత 2 ఏళ్లుగా ఎదురుచూస్తున్నట్టు మోదీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. తన అభిప్రాయాలు అమెరికా మేధావులతో పంచుకోబోతున్నట్లు మోదీ తెలిపారు. తర్వాత భారతీయులు ఏర్పాటు చేసిన మరో కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. జూన్ 7న అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ అవుతారు. ప్రపంచానికి కొత్త తేజస్సు ఇవ్వాలన్న సంకల్పంతో ఇరు దేశాలు సాధించిన ప్రగతిపై చర్చించబోతున్నట్టు మోదీ వెల్లడించారు. జూన్ 8న యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. భారత్ అమెరికా మిత్రత్వాన్ని పటిష్టపరిచిన ఎంతోమంది పార్లమెంటు సభ్యుల్ని కలుసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. భారత్, అమెరికా సహజ మిత్రులని, ఈ ప్రజాస్వామ్య దేశాలు తమ వైవిధ్యత, బహుళత్వాన్ని చాటుకుంటున్నాయన్నారు. భారత్, అమెరికా సంబంధాల బలోపేతం 2 దేశాలకే కాకుండా యావత్ ప్రపంచానికే మేలు కలుగుతుందని మోదీ ఆకాంక్షించారు. ప్రధాని మోదీ అమెరికా నుంచి జూన్ 8న మెక్సికో చేరుకుంటారు. ఎన్ఎస్జీలో భారత సభ్యత్వంతో పాటు 2 దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పినియేటోతో చర్చిస్తారు. 1986 తర్వాత తొలిసారిగా భారత ప్రధాని మెక్సికోతో ద్వైపాక్షిక బంధంపై చర్చలు జరపనున్నారు.
1986లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మైత్రి బంధంపై మెక్సికోతో మంతనాలు చేశారు. తర్వాత ఏ ప్రధాని ఈ అంశాన్ని పట్టించుకోలేదు. 2012లో G20 సదస్సులో భాగంగా మెక్సికోలో మన్మోహన్ కాలుమోపినా ద్వైపాక్షిక సంబంధాలపై సమాలోచనలు జరపలేదు. జూన్ 8న సాయంత్రం ప్రధాని మోదీ భారత్కు తిరిగి పయనమవుతారు.